అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్ర. వెల్కమ్ టు తెలుగు టెక్ ఛానల్. ఇది వచ్చేసి వైఫై స్మార్ట్ నెట్ కెమెరా అండి. బాక్స్ కొంచెం డ్యామేజ్ అయ్యి వచ్చింది పార్సల్లో. ఇది వచ్చేసి వైర్లెస్ కెమెరా అండి. యాక్చువల్గా ఇది వైర్లెస్ కెమెరా. దీనిలో మనమంతా అన్బాక్స్ చేసి దీనిలో ఏమేమి వస్తాయి అన్నీ కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇది ఎట్లా కాన్ఫిగర్ చేయాలి అంతా కూడా మీకు చూపిస్తానండి. ఇది ఎక్కడైనా కూడా మనము పెట్టేసుకోవచ్చు. దీనికి బ్యాటరీ ఏమి ఉండదు, డైరెక్ట్ పవర్డ్ సాకెట్. ఇది కూడా బ్యాటరీ వితౌట్ బ్యాటరీ అయితే కాదు, పవర్డే. మనం ఎక్కడైనా కానీ పెట్టుకోవచ్చు అండి. సెల్ఫ్లో కానీ లేదంటే టేబుల్స్ మీద కానీ ఆఫీస్ హౌస్ పర్పస్ ఎక్కడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకు వైఫై ద్వారా కనెక్ట్ అవుతుంది. తర్వాత మనం మొబైల్లో కూడా చూసుకోవచ్చు. యాప్ ఇస్తాడు, యాప్తో మనం ఎక్కడైనా కూడా చూసుకోవచ్చు. ఇది ఎలా కాన్ఫిగర్ చేయాలి అంతా కూడా మీకు చూపిస్తాను. సింపుల్గా అయితే వస్తుందండి, మనం ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చి 360 degreesలో రొటేషన్ అవుతుంది. ఇది 360 degrees నియర్లీ రొటేషన్ అవుతుంది ఇది. అదిగోండి, దీనిలో స్పీకర్ వస్తుంది. అంటే స్పీకర్ 2-in-1 అండి. ఇది స్పీకర్ ఉంటుంది, తర్వాత వచ్చేసి మనకు మైక్ ఉంటుంది. అంటే వాయిస్ రికార్డింగ్ అవుతుంది. 2-వేగా మనము మాట్లాడుకోవచ్చు కూడా, వీడియో కాల్ మాదిరిగా మాట్లాడుకోవచ్చు కూడా ఇది. ఓకే, మొత్తం అంతా కూడా మనం సెటప్ అయితే చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. కొత్తగా మా ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వచ్చేసరికి కెమెరా, తర్వాత మాన్యువల్, ఛార్జింగ్ కేస్ అండ్ వైర్. ఇది వచ్చేసి వాల్ మౌంట్కి మనం ఇట్లా వాల్ మౌంట్ చేసేసి ఇట్లా హ్యాంగ్ చేయొచ్చు అండి. ఇది ఇట్లా హ్యాంగ్ చేయొచ్చు, వాల్ మౌంట్ చేసుకొని మనం కాలంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ స్క్రూస్ అలైన్కి, అంటే ఎల్కి అంటారు కదా, అది ఇచ్చారు. బాక్స్ ఇవన్నీ ఇస్తారండి. ఈ సెటప్ అయితే ఇస్తారు. మనం ఎలాగా మొత్తం అంతా చేయాలో మనం చూపిస్తాం మీకు ఇప్పుడు. దీంట్లో వచ్చేసి మనకు మాన్యువల్లో మొత్తం అంతా కూడా ఇచ్చేసారు. దీంట్లో స్కాన్ చేసేసుకున్నామంటే మనకి యాప్ అయితే గినా డౌన్లోడ్ అవుతుంది. యాప్కి అయితే గినా మనకు గూగుల్ యాప్ స్టోర్లో అయితే ఉంటుంది. లేదంటే గినా డైరెక్ట్గా మనం QR కోడ్ ఏదైనా స్కాన్ చేయొచ్చు. లేదంటే డౌన్లోడ్ P380 Pro అని చెప్పేసి యాప్ అనేది ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం మిగతా ప్రాసెస్ అయితే చేద్దాం. అలాగే కాన్ఫిగర్ చేసి ఎలా ఉంది అంతా కూడా మీకు చూపిస్తాను. ప్లే స్టోర్లోకి వెళ్ళేసి 380 Pro ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకే, ఓపెన్. డిక్లరేషన్ ఇచ్చారు, డిక్లరేషన్ అగ్రీ చేయండి. అడిషనల్ పర్మిషన్స్ అడుగుతాను. రిజెక్ట్ మే కాజ్ టు ద అనేబుల్ టు రిసీవ్ పుష్ నోటిఫికేషన్స్. ఓకే, కన్ఫర్మ్, ఎందుకంటే మనం హలో. ఓకే, నెక్స్ట్ ఇవి వైడ్ యాంగిల్, తర్వాత ఫుల్ వ్యూ అండ్ క్లోజప్ అన్నీ వస్తాయి అండి. ఇట్లా ఉంటుంది, ఇది మనకి వస్తుంది. ఆర్ లాగిన్ అడుగుతుంది. ట్రై వితౌట్ అన్ అకౌంట్, కంటిన్యూ. యాడ్ డివైస్ అడుగుతుంది. మనం ఇప్పుడు కనెక్ట్ చేద్దామండి. ఫస్ట్ కెమెరాని అయితే కనెక్ట్ చేద్దాం. మనకి యాడ్ డివైస్ అనేసి ట్రై వితౌట్ యాడ్ డివైస్ అనేసినామంటే మనకి ఖచ్చితంగా దీంట్లో అయితే రిజిస్టర్ కావాల్సి వస్తుందండి. లాగిన్ ఆల్రెడీ మనకి రిజిస్టర్ ఉంటే మనం లాగిన్ కావచ్చు. మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకసారి రిజిస్టర్ అయితే లాగిన్ అయ్యేసి మనం కెమెరా అనేది యాడ్ చేయొచ్చు. రిజిస్టర్ వచ్చేసి మనం రిజిస్టర్ చేస్తేనే మనకు మొత్తం అన్ని కూడా అడుగుతుందండి. క్రెడెన్షియల్స్ అవన్నీ కూడా మనం కావాలి ఇవ్వాల్సి ఉంటుంది. కూడా ఒకసారి ఫస్ట్ వచ్చేసి మనము కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ రీజన్, ఏషియా అయితే ఏషియా, పసిఫిక్ అయితే పసిఫిక్, అలాగా అంతా కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అన్ని కూడా మనం ఇచ్చుకుని రావాలండి. మనకి అంతకుముందు మనకి ఓటీపీ అనేది వస్తుందండి మన మెయిల్కి. ఎప్పుడైతే మనం మెయిల్ అడ్రస్ చేస్తామో మనకి ఓటీపీ అడుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి పాస్వర్డ్ అనేది మనము పెట్టుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడైతే నేను మెయిల్ ఐడి అయితే ఇస్తున్నానండి. మెయిల్ ఐడి ఇచ్చేసి ఎంటర్ అవుదాం. మన మెయిల్కి అయితే ఓటీపీ వచ్చిందండి.
ఆ ఓటీపీ ఎంటర్ చేసినామంటే మనం మళ్ళీ పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ మనము ఒక జనరేట్ చేసుకున్న తర్వాత 2 టైమ్స్ అనేది పాస్వర్డ్ ఇచ్చేసామంటే మనకి రిజిస్టర్ అయిపోయినట్లు అండి. మనం ఆ రిజిస్టర్ అయిన తర్వాత మనం లాగిన్ అయితే మనం కెమెరా అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి 2 టైమ్స్ అయితే ఇవ్వండి. పాస్వర్డ్ నార్మల్ పాస్వర్డ్స్ అయితే తీసుకోదండి. మినిమం అన్న ఒకటి 0 to 40 క్యారెక్టర్స్ ఉండాలి. అట్లీస్ట్ అప్పర్ కేస్ ఒకటి, మామూలుగా లోయర్ కేసెస్, తర్వాత నంబర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాల్సి ఉంటుందండి. ఓకే, నేనైతే ఇచ్చేసాను. సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయింది. ఇప్పుడు లాగిన్ అవుదాం. ఓకే, నేను లాగిన్ అయ్యానండి. లాగిన్ అయిన తర్వాత మనకు కెమెరా అనేది యాడ్ చేసుకునేకైతే మనకు ఓకే అండి లాగిన్ వస్తుంది. ఇక్కడ కెమెరా పైన యాడ్ కెమెరా అనేది యాడ్ కెమెరా డివైస్ అనేది క్లిక్ చేయండి. కెనాట్ ఫైండ్ QR కోడ్ ఆన్ మొబైల్ డివైస్, ప్లీజ్ క్లిక్ హియర్. వైఫై ఆ మూడు కూడా లేకుంటే వైఫై లోనే ఉండాలండి. మొబైల్ అండ్ కెమెరా ఒకటే వైఫై లో ఉండాలి. QR కోడ్ ఉంది కాబట్టి మనం QR కోడ్ స్కానింగ్ అడుగుతుందండి. QR కోడ్ స్కాన్ చేసేసారంటే సరిపోతుంది. డైరెక్ట్ వచ్చేస్తుంది, మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి. వైఫై సెలెక్ట్ చేసుకుంటుంది. వైఫై సెలెక్ట్ చేసుకుంది తర్వాత కన్ఫర్మ్ సెలెక్ట్ చేస్తానే. వైఫై వితౌట్ పాస్వర్డ్ ఈజ్ రిస్కీ, నాట్ సపోర్టెడ్ టు కనెక్ట్ దిస్ వైఫై అంటుంది. మనం వైఫై కనెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పాస్వర్డ్ అయితే మనం టైప్ చేయాలి. కన్ఫర్మ్, ప్లీజ్ కీప్ డిస్టెన్స్ 10 to 30 centimeters. The device will prompt Wi-Fi connected after the identification code is successful. ఇక్కడ వచ్చేసి వైఫై కెమెరా కనెక్ట్ చేసిన తర్వాత కెమెరాకిను ఆ కోడ్కి ఎదురుగా పెట్టాలండి కెమెరా అనేది. ఇవ్వండి, కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనం దీనిలో డివైస్ నేమ్ కూడా ఇవ్వచ్చు. నేను జస్ట్ హోమ్ అనేస్తున్నా. ఫినిష్. ఓకే అండి. ఒకవేళ మనం సేవ్ చేసుకోవాలనుకుంటే ఈ QR కోడ్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సేవ్ అన్న అంటే సేవ్ అయిపోతుంది. మనం చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు అండి. సో హోమ్, ప్లీజ్ సెట్ ద పాస్వర్డ్ అడుగుతుంది ఫర్ బెటర్ ప్రైవసీ. మనం పాస్వర్డ్ అయితే సెట్ చేస్తున్నాం. జస్ట్ ఇదిగోండి, మీరు చూడొచ్చు నా కెమెరా మొత్తం రికార్డింగ్ అవుతుంది. ఇది ఇదిగోండి, మనం దీంట్లోనే మొత్తం అంతా సెట్ చేసుకోవచ్చు. మనకి మూమెంట్ తెలియదు కాబట్టి కొంచెం కష్టము. మీరు చూస్తూ ఉండొచ్చండి. ఆల్మోస్ట్ ఆల్ కెమెరా అయితే రికార్డింగ్ అవుతుంది. మనం మూవ్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి, కెమెరా అయితే మూవ్ అయితే ఉంటుంది, చూడొచ్చు. మనం మొత్తం అంతా కూడా మనం దీంట్లోనే ఆపరేట్ చేయొచ్చు. చూడండి, కిందికి పైకి మీకు ఈ కెమెరా కూడా చూపిస్తానండి. మొత్తం అంతా కూడా ఇలాగా అనేసి దీనిలో వాయిస్ రికార్డింగ్ అవుతుంది. తర్వాత వచ్చేసి మొత్తం అంతా కూడా రికార్డింగ్ అయితే అవుతుందండి. దీంట్లో మనకు 64 GB వరకు అయితే సపోర్ట్ ఉంటుందండి. మనం బ్యాకప్ అయితే డైలీ అయితే చేసుకోవాల్సి వస్తుందండి. ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ. సెల్లో అయితే మనం డైరెక్ట్గా చూసుకోవచ్చు. రికార్డింగ్ కూడా మనం చేసుకోవచ్చు అండి సెల్లులో. అంటే మన లోకల్ అంటే సెల్లో ఉన్న స్టోరేజ్ అయితే వాడుకుంటుంది. అలాగే ఫొటోస్ కూడా మనం అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం సెల్లోనే మొత్తం అంతా కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అండి. మనకు లెఫ్ట్ అండ్ రైట్, పైకి, అప్ అండ్ డౌన్ అయితే మొత్తం అంతా కంట్రోల్స్ ఉంటుంది. తర్వాత సౌండ్ మనము ఎనేబుల్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్ సెల్లులో కూడా మనం వినొచ్చు. అంతా అయితే బాగుంటుంది. కానీ మనకు ఇది డైలీ బ్యాకప్ అనేది మ్యాక్సిమం అయితే ఉంటుందండి. 64 GBకి మనకి ఎంతవరకు అయితే స్టోరేజ్ తీసుకుంటుంది అది మనం చెక్ చేసుకోవాలి. డైలీ తీసుకోవాలన్నా లేదంటే డే బై డే 2 days వన్స్ అట్లా తీసుకోవచ్చా లేదంటే మనం చెక్ చేసుకోవాలి. లేదంటే క్లౌడ్ స్టోరేజ్ బై కొని మనం కావాలంటే క్లౌడ్ స్టోరేజ్లోకి డైరెక్ట్గా కూడా అది ఎక్స్పోర్ట్ అనేది చేసేస్తుందండి. అలాగైనా తీసుకోవచ్చు. క్లౌడ్ స్టోరేజ్ కొనలేని వాళ్ళు 64 GB మనం పెన్ డ్రైవ్ అదే మెమరీ కార్డ్ దాంట్లో పెట్టేసి మనం డైలీ కానీ
లేదంటే చెప్పాను కదా 2 days వన్స్ మనం స్టోరేజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటే 1 డేకి ఎంత అవుతుంది చెక్ చేసుకుంటే మనం దాన్ని బట్టి ఎన్ని రోజులకి మనం అనేది బ్యాకప్ తీసుకోవాలనేది తెలుస్తుంది దీంట్లో. ఓవరాల్గా అయితే మనకి ఇది పోర్టబిలిటీ అండి. వైఫై ఉంటే మనకి ఈజీగా కనెక్ట్ చేసుకొని మనం ఎక్కడైనా కూడా మనం ఆ ప్లేస్ నచ్చుకోకుండా మనం ఈజీగా మార్చుకోవచ్చు. దీనికి ఎలాంటి వైర్స్ అనేది అంటూ ఎలాంటివి ఉండవు. ఆటోమేటిక్గా మనకి లైట్ కట్ ఆఫ్ అయితే మనకి బ్లాక్ అండ్ వైట్కి వెళ్ళిపోతుంది నైట్ విజన్లోకి. లైట్ వస్తే కన్నా మనకు కలర్ అనేది ఎనేబుల్ అవుతుందండి. దీంట్లో 2 వే స్పీచ్ అంటే 2 వేగా వీడియో కాల్ కూడా మాట్లాడుకునే ఫెసిలిటీ టైప్లో అయితే ఉంటుందండి. స్పీకర్ ఉంటుంది, అలాగే మైక్ కూడా ఉంటుంది. కాబట్టి 2 వేగా కూడా వీడియో కాల్ పర్పస్ కూడా ఇదైతే వాడుకోవచ్చు. కానీ ఖచ్చితంగా అయితే వైఫై అయితే ఉండాల్సి ఉంటుంది. ఇంకొకటి దీంట్లో మొబైల్ హాట్స్పాట్తో అయితే కనెక్ట్ కాకపోవచ్చు అండి, కనెక్ట్ కాదు కూడా. ఇంకొకటి మొబైల్ హాట్స్పాట్ అయితే కనెక్ట్ కాదండి, ఎందుకంటే వైఫై ఒకటే దాంట్లోనే ఉంటేనే ఇది రెండు కూడా వర్క్ అవుతుంది. కాబట్టి మొబైల్ హాట్స్పాట్ అయితే దీంట్లో పనిచేయదు. ఓకే అండి, ప్రెజెంట్ అయితే ఈ వైఫై క్యామ్ గురించి ఇదే అండి అప్డేట్. మరో వీడియోతో మరీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.